డబ్బు సంపాదన లక్ష్యంగా అక్రమార్కులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. మనం తినే ఫుడ్ లోనూ కల్తీ ఆనవాళ్లున్నాయా? కుళ్ళిన జంతు వ్యర్థాల నుంచి నూనె, నెయ్యి తయారీల వ్యవహారం ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద ఎత్తున దందా, ప్రముఖ కంపెనీ పేర్లతో కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు పూర్తిగా వాటిని అరికట్లేరా? మామూళ్ల ముసుగులో పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా? ప్రస్తుత కాలంలో ఏం తినాలన్నా, ఏం తాగాలన్నా అంతా కల్తీమయంగానే ఉంది. పాలు, పెరుగు, నెయ్యి, నూనె ఇలా ఒకటేమిటి, ఏది తీసుకున్నా అంతా కల్తీనే. దీంతో మనిషి సగటు ఆయురార్థాయం కూడా తగ్గిపోతుంది. నూరేళ్లు బతకాల్సిన మనిషి ఇలా కల్తీ ఆహార పదార్థాలు, పర్యావరణంలో కాలుష్యం వలన 50 సంవత్సరాలకే తన జీవిత కాలాన్ని ముగిస్తున్నాడు. లాభాపేక్ష కోసం అక్రమార్కులు చేసే దందాలకు ఎంతో మంది అనారోగ్యం పాలై ఆస్పత్రుల వెంట తిరుగుతున్నారు. హైదరాబాద్ నగర శివారు కేంద్రంగా కబేలాలు, నూనె తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. చనిపోయిన కుక్కలు, జంతువులు, పందుల కళేబరాలతో నూనె తయారు చేస్తున్న ముఠా భాగోతం ఎప్పటినుంచో బయటకొస్తున్న చర్యలు శూన్యం. కులిన జంతు వ్యర్థాలను నెయ్యిగా మార్చే అనధికారిక కేంద్రాలు రాజధానితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో 70 నుంచి 100 వరకు ఉన్నట్లు ఆనవాళ్లున్నాయి. ఒక్కో తయారీ కేంద్రంలో వారానికి 50 నుంచి 60 టన్నుల ఉత్పత్తి అవుతుంది. అలాగే ఇన్ని కేంద్రాలు ఉన్నప్పటికీ వీటిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? అవేమైనా అప్పటికప్పుడు ఏర్పడేవి కాదు కదా. ఎంత గుట్టుగా నిర్వహిస్తున్నా స్థాపించడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. దీన్ని బట్టి ఇక్కడే అర్థమవుతుంది లంచాల ముసుగులో అధికారుల నిర్లక్ష్యం ఎంతలా ఉంది అనేది. నెయ్యి మాటున నయవంచనలో అధికారులు కూడా ఓ భాగమే అవుతుంది. ఇలా జంతువుల వ్యర్థాలతో కల్తీ నెయ్యి, వంట నూనెలు తయారు చేసి అమ్ముతున్న కొందరు దేశవ్యాప్తంగా లక్షల మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఎవరో బలవుతున్న భాగానికి మనమెందుకు అనే ధోరణిలో పాలకులు, అధికారులు తీరు బయటపడుతుంది. ఈ మొత్తం వ్యవహారం పోలీసులకు తెలిసిన మామూళ్ల మత్తులో జోగుతూ చర్యలు తీసుకోకపోగా కల్తీ కేంద్రాలను నెలకోసారి వేరు వేరు చోట్లకు మార్చుతూ ఉండాలంటూ అక్రమార్కులకు సలహాలు ఇస్తుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ తయారీ విషయాలలో ఒళ్ళు గగురు పొడిచే విషయాలు బయటకొస్తున్నాయి. నూనె, నెయ్యి తయారీ వ్యర్థాల్లో గొడ్డు మాంసానికి సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. 2 రోజులుగా పురుగు పుట్టుకొచ్చే వరకు కులిన వ్యర్థాలను బాండీలో వేసి 3 రోజుల పాటు మరిగిస్తారు. దీనివల్ల ఎముకలు, ఇతర వ్యర్థాలు కరిగి పేస్ట్ మాదిరిగా తయారవుతుంది. దీన్ని చల్లార్చి 20-40 లీటర్ల డబ్బాలలో పోస్తారట. ఈ డబ్బాలపై పేరొందిన కంపెనీ స్టిక్కర్లను అతికించి అమ్మకానికి పంపిస్తారు. ఇక తిరుమల లడ్డూ వివాదంతో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారడంతో అక్రమ నెయ్యి, నూనె కేంద్రాలలో దాగి ఉన్న ఒళ్ళు గగురు పొడిచే విషయాలు, నిజాలు బయటకొస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి కల్తీ నూనె తయారీపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా అక్రమార్కులు వివిధ మార్గాల్లో నూనె తయారీని కొనసాగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వారి వలనే ప్రజల ఆరోగ్యం చెడిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నా శాశ్వతంగా కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులకు రికార్డుల్లో నమోదుకు అప్పుడు కొన్ని చోట్ల తనిఖీలు చేసి వదిలేస్తున్నారని, కొన్ని ఠాణాల నిర్వహణకు కొంత మొత్తాన్ని ఈ తయారీదారులే ఇస్తున్నారనేది కూడా ప్రధానంగా వినిపిస్తోంది.